ఫ్రెండ్స్ టెక్నోస్ 2075 అందరికీ స్వాగతం. మరి డేట్ వచ్చేసరికి December 8, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి బ్లూంబర్గ్ నుంచి. బ్లూంబర్గ్ చెప్తున్న రిపోర్ట్ ప్రకారం చూస్తే నెక్స్ట్ మంత్ జనవరిలోనే యాపిల్ iPhone 17e తీసుకొని వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఎప్పుడు యాపిల్ గురించి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటారు. సో జనవరిలో మన iPhone 17e అయితే చూడొచ్చు. 16e సక్సెసర్. ఈసారి 17eలో చేంజెస్ విషయానికి వస్తే డైనమిక్ ఐలాండ్ వస్తుంది. ఇంతకుముందు పాత యాపిల్ ఐఫోన్ నాచ్ ఉండేది, ఇప్పుడు డైనమిక్ ఐలాండ్ చేంజ్ అయిపోతున్నారు. అండ్ A19 చిప్ అయితే ఉంటది. ఇవి మేజర్ చేంజెస్. సింగిల్ కెమెరానే ఉంటది, డ్యూయల్ కెమెరా సెటప్ ఏం తీసుకురారు. అండ్ డిస్ప్లే కూడా 60Hz డిస్ప్లేనే ఉంటది. 90, 120కి అయితే వెళ్ళట్లేదు. 60 రిఫ్రెష్ రేట్ తోనే వస్తుంది. దీంతో పాటు iPad 12th జనరేషన్ కూడా తీసుకొని వస్తుందని చెప్తున్నారు A18 చిప్ తోటి. అండ్ మ్యాక్ బుక్స్ మనకి బడ్జెట్ లో తీసుకొస్తామని చెప్పి రూమర్స్ వచ్చినాయి కదా. మ్యాక్ బుక్స్ లైక్ A19 Pro చిప్ తో కానీ A18 Pro చిప్ తో కానీ M సిరీస్ తో కాకుండా ఇవి బడ్జెట్లో 50,000 రూపాయల దగ్గరలో తీసుకొస్తారని రూమర్స్ వస్తున్నాయి కదా. వాటి గురించి కూడా జనవరిలో తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అంటే చెప్తున్నారు. చూద్దాం ఏమేమి తీసుకొస్తాయి. యాపిల్ జనవరిలో అయితే గట్టిగానే ప్లాన్ చేసినట్టు చెప్తున్నారు. బ్లూంబర్గ్ అయితే ఏమేమి ప్రొడక్ట్స్ వస్తాయో మనకి కొన్ని రోజులు వెయిట్ చేసి తెలుస్తుంది. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus 15R బ్యాటరీ స్పెక్స్ రివీల్ అయినాయి. అందరూ OnePlus 15Rలో బ్యాటరీ 8300 ఉంటుంది అని అనుకుంటున్నారు. చైనాలో ఉన్నట్లు, ఇండియాలో మాత్రం అంత అయితే కెపాసిటీ ఉండట్లా. OnePlus 15Rలో బ్యాటరీ కెపాసిటీ వీళ్ళు టీచ్ చేస్తున్న ప్రకారం చూస్తే 7400 mAh బ్యాటరీ, 100W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇది 1.5K 165 రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉంటుంది. రూమర్స్ ప్రకారం అయితే బ్యాక్ 50, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా. ప్రైస్ కూడా పెరగొచ్చు. ఈసారి మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్రైస్ లో అయితే వస్తుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి 50,000 దాటొచ్చు అనుకుంటున్నా OnePlus 15R. చూద్దాం మరి ఎంత ప్రైస్ లో తెస్తారు. 40 నుంచి 50,000 అందరూ అనుకుంటున్నారు. నాకు తెలిసి అయితే 50,000-55,000 మధ్యలో కూడా వెళ్ళొచ్చు. ప్రైస్ అయితే 17 తెలుస్తుంది. December 17వ తారీఖు అయితే దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే ఎగ్జాక్ట్ గా తెలుస్తాయి. చూద్దాం ఎంత ప్రైస్ లో తెస్తారు. ఎందుకంటే ఇది కొత్త ప్రాసెసర్ తో వస్తుంది, 8 Gen 5. ఇప్పుడు అన్ని పెరిగిపోయినాయి అనమాట కాస్టింగ్. దీంతో పాటు OnePlus Pad Go 2 కూడా తీసుకొని వస్తుంది సేమ్ ఈవెంట్ లో December 17వ తారీఖే. అండ్ దీనిలో MediaTek Dimensity 7400 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది, లేకపోతే 7300 7 సిరీస్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇంతకుముందు ప్యాడ్ గో చూసుకుంటే G99 ప్రాసెసర్ ఉంటుంది, హీలియో G99. కొద్దిగా మంచి అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. ఇది బడ్జెట్ లో వస్తుంది ట్యాబ్. నెక్స్ట్ మనకి మన టెలికాం కంపెనీస్ ని, మొబైల్ బ్రాండ్స్ ని మనల్ని స్పై చేయడానికి అడిగినట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. దీని గురించి డాట్ నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ అయితే లేదు. విషయంలోకి వెళ్తే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు మన టెలికాం ఆపరేటర్స్ లైక్ జియో కానీ, ఎయిర్టెల్ కానీ వీళ్ళని, అండ్ మన మొబైల్ బ్రాండ్స్ ఉంటాయి కదా, యాపిల్, సామ్సంగ్, ఇలా మొబైల్ బ్రాండ్స్ అన్నిటిని లొకేషన్ సర్వీసెస్ ని మన మొబైల్లో ఎప్పుడు ఎనేబుల్ చేసి ఉంచమని చెప్పినట్టు చెప్తున్నారు. అంటే మన మొబైల్ ఎప్పుడు లొకేషన్ సర్వీస్ ఎనేబుల్ లో ఉంటాయి. టెలికాం ఆపరేటర్స్ మనం సిమ్ వేసుకుంటాం కదా, యాక్చువల్గా వాళ్ళు ప్రజెంట్ లొకేట్ చేస్తారు, టవర్ లొకేట్ చేస్తారు. అంటే మనం ఆ సిగ్నల్ కి దగ్గరలో ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ ఎగ్జాక్ట్ గా మనం ఏ లొకేషన్ ఉన్నామో తెలియదు. కానీ ఈ ఏరియాలో ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులకు కానీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లైక్ లొకేషన్ ఆన్ లో ఉంది అనుకోండి మన ఫోన్ లో, ఎగ్జాక్ట్ గా మనం లొకేషన్ కూడా ట్రేస్ చేయొచ్చు అన్నట్లుగా ఇది ఎనేబుల్ చేయండి అని చెప్పేసి మన మొబైల్ బ్రాండ్స్ అడిగినట్లు రూమర్స్ వస్తున్నాయి. అందరూ దీనికి అంగీకరించలేదు. లైక్ యాపిల్, సామ్సంగ్, గూగుల్ ఇట్లాంటి బ్రాండ్స్ అయితే అసలు అంగీకరించారు. ఎందుకంటే ఇది మన ప్రైవసీకి సంబంధించిన ఇష్యూ అనమాట. మన లొకేషన్ ఎప్పుడైనా వాళ్ళు ట్రేస్ చేయొచ్చు అనమాట వాళ్ళు అనుకుంటే. ఇదైతే బ్రాండ్స్ యాక్సెప్ట్ చేయలేదు, మొబైల్ బ్రాండ్స్ అన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. నెక్స్ట్ లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే లాగిటెక్ వైర్లెస్ మౌస్ 399 రూపీస్కే వస్తుంది. యాక్చువల్గా 499 రూపీస్. ఇది 20% కూపన్ డిస్కౌంట్ అయితే వస్తుంది అమెజాన్ లో. డైరెక్ట్ 399 రూపీస్కి అయితే వస్తుంది. బ్యాంక్ ఆఫర్ అయితే లేదు, డైరెక్ట్ డిస్కౌంట్ ఇది. కాబట్టి ఇది బ్లూటూత్ మౌస్ అయితే కాదు, USB రిసీవర్ అయితే వస్తుంది. అది పెట్టాలి ల్యాప్టాప్ కానీ పీసీకి కానీ. వైర్లెస్ గా యూస్ చేసుకోవచ్చు, బ్లూటూత్ ద్వారా పనిచేయదు. నెక్స్ట్ Motorola Edge 70 December 15వ తారీఖు లాంచ్ అవుతుంది అఫీషియల్గా ఇండియాలో. టీజర్స్ కూడా రిలీజ్ చేశారు. అండ్ ఫోన్ స్లిమ్మెస్ట్ ఫోన్ Motorola నుంచి చాలా స్లిమ్ ఉంటుంది. జస్ట్ 5.99mm థిన్ ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4800 mAh బ్యాటరీ ఉంటుంది. 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి, 50 మెయిన్, 50 వైడ్, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్, మొత్తం 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్, 1.5K OLED డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ December 15వ తారీఖు ఇండియాలో లాంచ్ అవుతుంది. చూద్దాం ఎంత ప్రైస్ తెస్తారు దీన్ని. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 25 to 30. ఇప్పుడు అనుకున్న రేట్లో ఏ ఫోన్ రావట్లేదు కాబట్టి 30-35కి వెళ్ళిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఈ ఫోన్ ప్రైస్. నెక్స్ట్ మనకి స్టార్లింక్ అట్టకేలకు వాళ్ళ ప్రైజెస్ అయితే రివీల్ చేసింది అనమాట. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే ఇండియాలో ఒకవేళ మీరు స్టార్లింక్ కనెక్షన్ పెట్టించుకోవాలనుకుంటే ఇన్స్టాలేషన్ కాస్ట్ వచ్చేసరికి 34,000 రూపాయలు. ఇది వన్ టైం అనమాట. తర్వాత మంత్లీ మీకు ఛార్జ్ వచ్చేసరికి 8,600 రూపీస్ అయితే ఉంటుంది. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అని చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్ ఎంత స్పీడ్ ఇస్తారు అక్కడ ఏం మనకి మెన్షన్ చేయలేదు వెబ్సైట్ లో అయితే. దీని గురించి తొందరలో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇంకా. అండ్ 8,600 పర్ మంత్ అంటే ఇప్పుడు మనం చాలా మంది యూజ్ చేసే ప్లాన్స్ ఇయర్ కే వస్తున్నాయి. 8,600 రూపీస్ కి 15,000 పెడితే మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ ఇయర్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు వైడ్ కనెక్షన్ తోటి.
కాబట్టి. కాకపోతే శాటిలైట్ ఇంటర్నెట్ అయితే కాదు. దీనికి ఇంటరప్షన్ అయితే ఉండదు, అసలు ఇంటర్నెట్ రాకపోవడం ఇట్లాంటివి అయితే ఏముండవు. సో ఇది దీనిలో ప్లస్ పాయింట్. నెక్స్ట్ మనకి యూరోపియన్ యూనియన్ ఎక్స్కి ఫైన్ అయితే వేసింది ట్విట్టర్కి. ఎందుకు ఫైన్ వేసిందంటే వీళ్ళు టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ అమ్ముకుంటున్నారు, టిక్ మార్క్ ఎవరికి పట్టుకు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని ఒక రీజన్ చూపించారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి వీళ్ళు యాడ్స్ కూడా సంబంధం లేని యాడ్స్ చేస్తున్నారు, పబ్లిక్ డిస్టర్బ్ చేస్తున్నారు అన్నట్లుగా. ఇంకొకటి మా యూజర్స్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వట్లేదు, మా వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మా పబ్లిక్ దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, దాని గురించి ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అన్నా కానీ మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి EU అయితే ఫైన్ వేసింది ఎక్స్ మీద. అండ్ దీనికి ఇలాన్ మస్క్ రియాక్ట్ అయ్యాడు అనమాట. మీ వల్ల ఇంకా మాకు ట్రాఫిక్ పెరిగింది, ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకుంటున్నారు యూరోప్ లో మా యాప్ అన్నట్లుగా చెప్పారు. ఫైన్ వీళ్ళు వేసిన దగ్గర 1257 కోట్ల రూపాయలు దాకా ఉంది, 90 రోజుల్లో కట్టాలని చెప్పేశారు. మరి చూడాలి ఏమవుతుందో. అండ్ మెటాను కూడా అడుగుతున్నారు, మెటా కూడా వెరిఫికేషన్ ఇస్తుంది, మరి వాళ్ళని ఏం అనట్లేదు, మీరు మమ్మల్ని అంటున్నారు, మెటా కూడా పేడే ఇస్తుంది అని చెప్పేసి కొంతమంది ఆ ఇష్యూ కూడా రేస్ చేస్తున్నారు. మీకు మెటానే ముద్దు, మీరు ఒకటి, ఎక్స్ అంటే మీకు ఇష్టం లేదని చెప్పేసి ఇలాన్ మస్క్ అంటున్నాడు. మరి చూడాలి, 90 days టైం ఇచ్చారు కదా, మేబీ కోర్టుకి వెళ్ళొచ్చు, ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ ఈ ప్రాసెస్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్లే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే స్ట్రేంజర్ అడుగుతున్నారు, ఫ్లిప్కార్ట్ లో బైక్ పర్చేస్ చేయొచ్చా, బయటతో కంపేర్ చేస్తే ప్రైస్ కూడా తక్కువ ఉంది. అంటే ఫ్లిప్కార్ట్ లో బైకులు కనిపిస్తూ ఉంటాయి, అవి కొనొచ్చా అని అడుగుతున్నారు. కొనొచ్చు, ఎందుకంటే మీకు అక్కడ బ్యాంక్ ఆఫర్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే మీరు మీ దగ్గరలో డీలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు బేరం ఆడొచ్చు, వాళ్ళు కూడా కొద్దిగా తగ్గించవచ్చు ప్రైస్ అయితే. ఫ్లిప్కార్ట్ మీరు ఆర్డర్ పెడితే ఫ్లిప్కార్ట్ నుంచి డెలివరీ అది ఇంటికి, మీకు డీలర్ కాంటాక్ట్ అవుతారు, దగ్గరలో ఉన్న డీలర్ కాంటాక్ట్ అయ్యి మీరు అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని అక్కడ మీకు ఆర్టీఓ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి, అవన్నీ ఇన్సూరెన్స్ అవన్నీ అయిన తర్వాత అక్కడ నుంచి మీరు బైక్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీకు అడ్వాంటేజ్ అనేది ఫ్లిప్కార్ట్లో బ్యాంక్ ఆఫర్ లాంటివి అయితే వస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు కొద్దిగా బెటర్ ఆఫర్స్ అయితే వస్తుంటాయి, అది మీరు క్యాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి నెట్ఫ్లిక్స్ ఇప్పుడు వార్నర్ బ్రదర్స్, ఇది కూడా చాలా పెద్ద సంస్థ, వీళ్ళనైతే ఎక్వైర్ చేసుకుంది. కాస్ట్ చూస్తే దగ్గర 7,45,000 కోట్లు పెట్టి వీళ్ళు వార్నర్ బ్రదర్స్ అయితే తీసుకున్నారు. ఇది ఒక వ్యక్తికి నచ్చలేదు, ఆ వ్యక్తి ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది ఇప్పటికీ, డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్ నచ్చలేదు. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ ఏదైతే స్ట్రీమింగ్ ఓటీటీ రైట్స్ ఉంటాయో అవన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఇప్పుడు థియరిటికల్ రైట్స్ కూడా వాళ్ళ చేతికి వెళ్ళిపోతాయి. వార్నర్ బ్రదర్స్లో ఎక్కువ థియరిటికల్ రైట్స్ ఉంటాయి, సినిమాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అవి కూడా వీళ్ళ చేతికి వెళ్ళిపోతే మొనోపోలీ అయిపోద్ది వాళ్ళకి, ఇంకెవరి మాట వినరు వీళ్ళు, ఎంతైనా కాస్ట్ పెట్టేస్తారు. సో దీని గురించి చర్చించాలి అని చెప్పేసి ఈ డీల్ మధ్యలో అయితే ట్రంప్ దూరాడు. ఈ డీల్ మొత్తం క్లోజ్ అవడానికి ఒక 18 months టైం అయితే ఉంది. ఈ లోపు మరి సెటిల్మెంట్ చేసుకుంటారు ట్రంప్ ఏదన్నా. నెక్స్ట్ మనకి ఎంపీ రాఘవ్ చడ్డా ఒక పాయింట్ అయితే రేస్ చేశారు పార్లమెంట్ లో, అండ్ ఒక బిల్ కూడా తీసుకురావాలని దీని మీద కోరారు. ఇష్యూ వచ్చేసరికి 10 minutes డెలివరీ ఉంటుంది కదా, చాలా మంది ఇప్పుడు 10 minutes డెలివరీ అని చెప్పేసి పెట్టారు అనమాట. సో దీనివల్ల పబ్లిక్ ప్రాబ్లం లేదు, 10 minutes వరకు వస్తుంది కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరైతే సంస్థ నడుపుతున్నారో ఇప్పుడు స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇవన్నీ వాళ్ళంతా బాగానే ఉన్నారు, వాళ్ళకి రెవెన్యూ బాగానే వస్తుంది. మధ్యలో నలిగిపోతుంది మాత్రం ఎవరైతే డెలివరీ బాయ్స్ ఉన్నారో వాళ్ళు నలిగిపోతున్నారు. సో వాళ్ళకి 10 minutes డెలివరీ చేయాలంటారు. సో వాళ్ళకి ఒకవేళ ఏదైనా ట్రాఫిక్ ఉన్నా కానీ లేకపోతే రెడ్ లైట్ దగ్గర ఆగిపోయినా కానీ సిగ్నల్ దగ్గర ఇట్లాంటి చోట్ల వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, ఎందుకంటే 10 minutes లో డెలివరీ చేయాలి. డెలివరీ చేయకపోతే కస్టమర్ తిడతాడు, ఎందుకు ఇంత లేట్ అయిందని చెప్పేసి, మీరు 10 minutes డెలివరీ అంటారు ఇంత లేట్ చేశారని చెప్పి కస్టమర్ ఫస్ట్ తిడతాడు. దాంతోపాటు కస్టమర్ ఏం చేస్తాడు, ఆ డెలివరీ బాయ్కి రేటింగ్ తక్కువ ఇస్తాడు. అండ్ దాంతోపాటు ఇన్సెంటివ్స్ కూడా కంపెనీ నుంచి వచ్చే ఇన్సెంటివ్స్ రావు. ఎక్కువసార్లు ఇలా జరిగింది అనుకోండి, వీళ్ళకి ఎక్కువ రైట్స్ కూడా బుక్ అవ్వవు, ఎక్కువ వీళ్ళకి ఈ డెలివరీ బాయ్స్ కి రైట్స్ కూడా బుక్ అవ్వవు అనమాట. ఇట్లాంటివి ఇవన్నీ వాళ్ళకి ఇంపాక్ట్ అవుతున్నాయి. అంతేకాకుండా చాలా కంపెనీస్ వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వట్లేదు, వచ్చేదారిలో వాళ్ళకి ఏమన్నా అయింది అనుకోండి, అలాంటివి కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు చాలా కంపెనీస్. అంతేకాకుండా వెదర్ కండిషన్ కూడా, లైక్ ఎంత వాన పడుతున్నా ఎంత ఎండగున్నా కానీ వాళ్ళు మాత్రం డెలివరీ ఇవ్వాలి. ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు డెలివరీ బాయ్స్, వాళ్ళు మాత్రం ఎవరు పట్టించుకోవట్లే అన్నట్లుగా బిల్ తీసుకొని వచ్చారు. మరి చూడాలి దీని గురించి ఏమన్నా నిర్ణయం తీసుకుంటారేమో. నా ఒపీనియన్ ప్రకారం అయితే మెడిసిన్స్ ఉన్నాయి కదా, మెడిసిన్స్ కి 10 minutes ఇట్లాంటివి పెట్టేసి, ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఉపయోగపడుతుంది అట్లాంటివి. మిగిలిన వాటికి కొంచెం మనం ఉన్న ఏరియా తగ్గట్టు ఎంత టైం అయితే తీసుకుంటే అంత టైంలో తీసుకొస్తే బెటర్, మరీ 10 నిమిషాల్లో తీసుకురావాలని పంచాయతీలు పెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇండిగో ఫ్లైట్స్ గురించి మొత్తం హడావుడి నడుస్తూనే ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్స్లోకి వెళ్తే చాలా మంది గొడవలు చేస్తూనే ఉన్నారు, ఎందుకంటే చాలా మంది ఫ్లైట్స్ బుక్ చేసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. పబ్లిక్ వెళ్ళే వాళ్ళు ఏదో ఒక పని మీద వెళ్తుంటారు కదా, ఖచ్చితంగా వాళ్ళకి ప్రాబ్లం అయితే అవుతుంది. కొంతమంది కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి, వేరే దేశాలు కూడా వెళ్తూ ఉంటారు, అవి కూడా మిస్ అయిపోతాయి, చాలా లాస్ అయితే వస్తూ ఉంటుంది. డీజీసీఐ ఇప్పుడు ఏమో ఇన్వెస్టిగేషన్ అయితే వేసింది, ఎందుకంటే అన్ని ఎయిర్లైన్స్కి ఎప్పటి నుంచో ఈ నిర్ణయం మేము తీసుకొని వచ్చాము, అన్ని ఎయిర్లైన్స్కి ఏ ప్రాబ్లం లేదు, ఆకాశ కానివ్వండి ఎయిర్ ఇండియా కానీ అన్ని బాగానే నడుస్తున్నాయి, మీ ఒక్కటే ఎందుకు ఇలా అయింది అని చెప్పేసి ఇండిగో మీద ఇన్వెస్టిగేషన్ అయితే వేసింది. అండ్ దాంతోపాటు ఏదైతే రీఫండ్స్ ఉంటాయో, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళు క్యాన్సిల్ చేశారు, రీఫండ్స్ అందరికీ ఇచ్చేయాలి వెంటనే అన్నట్లుగా ఒకటి ఇచ్చారు. దీన్ని అదునుగా తీసుకొని మిగతా ఎయిర్లైన్స్ ప్రైజెస్ విపరీతంగా పెంచేసినాయి అనమాట, ₹1,00,000 కూడా పోయినాయి లోకల్ ఫ్లైట్సే. ఇవన్నీ ఇప్పుడు స్టేబుల్ చేసేసారు, ఇదే ప్రైజెస్ మెయింటైన్ చేయాలి. 0 to 500 kilometers ఎగిరితే ఫ్లైట్ టికెట్ ప్రైస్ ₹7,500, అంతమించి ఎక్కువ ఉండకూడదు. 500
500 నుంచి 1000 కిలోమీటర్స్ అనుకోండి 12,000 రూపాయలు, 1000 నుంచి 1500 కిలోమీటర్లు అయితే 15,000 రూపాయలు, అబౌవ్ 1500 కిలోమీటర్స్ అయితే 18,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టేశారు. వీటినే మెయింటైన్ చేయాలి. వీటి మించి ఎక్కువ ఛార్జెస్ చేస్తే మాత్రం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు. దీని గురించి పార్లమెంట్ లో కూడా ఏవియేషన్ మినిస్టర్ మాట్లాడారు. మనకి 2 ఎయిర్లైన్స్ అయిపోయినాయి ఇండియాలో, ఇప్పుడు ఎయిర్ ఇండియా లేకపోతే ఇండిగో, ఈ 2 మేజర్ ప్లేయర్స్ అయిపోయినాయి. వేరే వాళ్ళు కూడా రావాలి. ఒక 5 మేజర్గా వచ్చినాయి అనుకోండి, ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నట్లుగా అందరినీ ఇన్వైట్ కూడా చేస్తున్నారు అనమాట. మిగతా ఎయిర్లైన్స్ను కూడా చాలా వరకు లీజ్కి తీసుకొని చేస్తుంటారు వీళ్ళు, ఫ్లైట్స్ని లీజ్కి తీసుకొని తిప్పుతూ ఉంటారు. సో మిగతా ఎయిర్లైన్స్ కూడా కొంతమంది వచ్చారనుకోండి, ఎందుకంటే ఇండియా పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఫ్లైట్స్ కూడా నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ తిరిగే పెరిగినాయి అనుకోండి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నట్లుగా చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. నచ్చితే లైక్ చేయండి. వీకెండ్ మన ఛానల్ పెట్టిన వీడియో చూడకపోతే OnePlus 15 రివ్యూ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఒకళ్ళు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంటుంది, ఇక్కడ నుంచి చెక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.